అందరికీ నమస్కారం అండి. స్పెషలీ పత్రికా విలేకరులకి, అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి మరియు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అటవీ శాఖ తరఫున. ముఖ్యంగా ఎస్టర్డే మీరు చూశారు, పెద్ద పులి ఇష్యూ ఒకటి మన నెల్లూరు జిల్లాలో రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది. ఒక కారుని గుద్దేసింది, కారుకి డ్యామేజ్ అయింది, బట్ అనిమల్ లేదు. అది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అనిమల్కి ఏంది ఏం కాలేదు, ఏం చనిపోలేదు, బట్ కారు ఎలాగా డ్యామేజ్ అయిపోయి అంత నుగ్గుగా అయ్యింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో దీంట్లో భాగంగా యాజ్ పర్ మై ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్ యాజ్ మై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేమంతా కూడా స్టడీ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందో అది ఇస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్లో మళ్ళీ 1 or 2 daysలో ఇంటిమేషన్ చేస్తాం. దిస్ ఇస్ అవుట్లుక్ ఆఫ్ ది థింగ్స్. సో మన ఫారెస్ట్, నెల్లూరు ఫారెస్ట్ 2,29,000 హెక్టార్లు భూమి ఉంది. ఈ 2,20,000 హెక్టార్ భూమిలో శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు, ఆర్థోపోడెంట్స్, రెప్టైల్స్, సో మెనీ మనకు వన్యప్రాణి ఎక్కువగా ఉంది. ఒక శాంచురీ ఏరియా కూడా, పెన్సుల నరసింహస్వామి శాంచురీ ఏరియాతో ఉంది. ఈ ఏరియాలో ఇంతవరకు మీరు చూసింది ఎక్కువగా పులులు, చిరుత పులులు చూశారు. తర్వాత నక్కలు, పందులు, జింకలు, తోడేళ్ళు, కుందేళ్ళు, పక్షులు, నెమళ్ళు, ఇట్లా అన్ని పూరేళ్ళు ఇవన్నీ చూశారు. బట్ పెద్ద పులి అనేది వచ్చే ముందుకి ఒక చర్చనీయాంశమైంది. ఈ చర్చనీయాంశంలో యాక్చువల్గా లాస్ట్ ఇయరే మనకు గర్వకారణంగా డిక్లేర్ చేశాము, మన దగ్గర ఒక పెద్ద పులి ఉందనేసి. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రేంజ్ పరిధిలో ఒక పెద్ద పులి మనకు శ్రీశైలం నుంచి బద్వేల్, పూర్వమామెల్ల ఈ రూట్లో ట్రాక్ చేసి మనకు ట్రేస్ అవుట్ చేసింది. మన అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్ యాజ్ వెల్ రేంజ్ ఆఫీసర్స్, స్టాఫ్ అంతా కూడా దాన్ని ఆ యొక్క పగ్మార్స్ బేస్ చేసుకొని మనము ట్రేస్ అవుట్ చేసాం. ట్రేస్ చేసి దాన్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటిన్యూటీగా మానిటరింగ్ చేస్తున్నాం. సో ఇష్యూ అది దాని లిమిట్స్లోనే వెంకటాపురం లొకాలిటీలో అది మనం రివీల్ చేయకూడదు ఎక్కడ తిరుగుతుంది అనేది మా రేంజ్ పరిధిలో తిరుగుతూ ఉంది. సో దట్ ఇప్పుడు ఆ పులి లేకపోతే లేదా ఇంకోటి ఉంది. మన దగ్గర ఒకటే ఉండింది. ఇట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ నెల్లూరు డిస్టిక్. మనకు గర్వకారణం. మన జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంటే అటవీకి ఒక రాజు లాంటి ఇది మనకు గర్వకారణం. దానికి ప్రతి ఒక్కరు కూడా మనం గర్వించదగ్గ విషయం. మన నెల్లూరు ప్రజలు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్స్టెంట్ అయిపోయిన ఒకప్పుడు ఎప్పుడో 500 ఏళ్ళకు ముందు అట్లా రికార్డ్స్లో వెరిఫై చేసినా కానీ స్టిల్ మన జిల్లాకు అది రావటం మనం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. సో అది దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్టు, ఉన్నతాధికారులు అనుక్షణం దాని యొక్క మానిటరింగ్ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకుంటూ వచ్చాం. ఈ భాగంలో ఏమిటంటే ఎక్కడా కానీ దానికి ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్. సో మన దగ్గర ఉంది. దాని మీద కెమెరా ట్రాప్స్ అవన్నీ సెట్ చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి మన అనిమల్ సేఫ్గా ఉంది. తర్వాత ఏమిటంటే దాని గురించి అయిపోయిన తర్వాత మన అడవి యొక్క సంపద అంటే వన్యప్రాణికి టాప్ లెవెల్లో ఫుడ్ పిరమిడ్లో టాప్ ఎండ్లో పెద్ద పులి అనేది మనకు వచ్చిన దానికి మనకు అన్ని అనిమల్స్ కూడా సస్టైనబుల్ అవుతూ మంచి ఫారెస్ట్గా డిక్లేర్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది అంటే ఒక కారు చూశారు, ఆల్రెడీ మీరు చూశారు. కారు చూసిన తర్వాత కారు యొక్క బంపర్ అది నుజ్జుగా అయిపోయి బెండ్ అయిపోయి ఇది ఉంది. అది ఏదో ఒక యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్కి జరిగినటువంటి ఏదైనా ఉంటే తప్పించి అంత పెద్ద ఇది జరగదు. దాన్ని చూసిన వెంబడే కూడా అది పెద్ద యాక్సిడెంట్, ఏదైనా వెహికల్ టు వెహికల్ ఏదైనా గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చునని అందరికీ వస్తుంది. కాకపోతే దాని ప్రక్కన కూడా వెహికల్ని మనం పరిశీలిస్తే అది యాక్చువల్గా బద్వేల్ టు నెల్లూరు రోడ్, అది NH 67 నేషనల్ హైవే NH 67. ఈ NH 67లో అది మంచి ఫాస్ట్ మూవింగ్ రోడ్. అది
మనకు బద్వేల్ టు ఈ ఇటు సైడు అంటే డ్రైవర్కే రైట్ సైడ్ ఇటు ఫారెస్ట్ ఏరియా నుంచి ఇటు క్రాస్ కావాలి అనిమల్ అంటే ఆపోజిట్ సింగం బీట్ అని అంటారు, సింగనంపల్లి బీటు, ఇది కేఎన్పల్లి బీటు. ఇక్కడ నుంచి ఇటు క్రాస్ కావాలి స్ట్రైట్ అనిమల్ ఇటు పోవాలి. సో మీన్ టైం ఈ వెహికల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రోడ్ మార్క్ బ్రేక్ వేసినట్టు అనిపించింది. బ్రేక్ వేసినప్పుడు అది ఆ బంపర్కి అది బంపర్ కాకుండా సైడ్ అంటే రైట్ సైడ్ అంటే డ్రైవర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ కనెక్టివిటీలో టచ్ అయినట్టుగా మనం చూసే అవకాశం ఉంది. కాకపోతే మళ్ళా ఫ్రంట్ సైడ్ అంటే ఇట్లా వచ్చినట్టు బంపర్ ఫ్రంట్ సైడ్కి వచ్చినప్పుడు అనిమల్ యాక్చువల్గా స్పీడ్ తగ్గిపోతుంది. ఇట్లా వచ్చి కొట్టినప్పుడు ఇట్లా వీ షేప్ వచ్చేదానికి అవకాశం లేదు. అనిమల్ ఇట్లా ఇది బంపర్ ఉంది, ఈ బంపర్ ఈ టైప్లో ఉంది వీ షేప్లో, ఇది బంపర్. ఈ బంపర్ యొక్క థిక్నెస్ 4 సెంటీమీటర్ ఉంది. ఇది లెంగ్త్ వచ్చి అది మొత్తం టోటల్ విడ్త్ 11 సెంటీమీటర్స్ ఉంది. 118 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంది. సో హార్డ్ ఉంది. ఇట్ ఈస్ ఐరన్. సో ఐరన్ ఉన్నటువంటి దీనికి ఆటోమేటిక్గా టోటల్ ఈ బంపర్ యొక్క స్టామినా అంటే దాని యొక్క థిక్నెస్ అవన్నీ చూసుకున్న తర్వాత చాలా హార్డ్గా ఉంది. సో ఆడ వెహికల్ని పరిశీలించిన తర్వాత ఈ బంపర్ అనేది సెంటర్ పాయింట్ అంటే 118 కంటే 61 సెంటీమీటర్ దగ్గర 13 సెంటీమీటర్ వీ షేప్ వచ్చింది. ఇట్లా ఇది 13 సెంటీమీటర్ దీనికి ఇట్లా వచ్చిందనమాట. ఈ 13 సెంటీమీటరు వచ్చేదానికి దాని యొక్క హైలీ ఇంపాసిబుల్ ఆ వీ షేప్ రావడానికి క్వశ్చనే లేదు. కాకపోతే ఏంటంటే ఎనీ వెహికల్ ఈ బంపర్కి ఇది ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయితే ఏదైనా ఇంకొక ఆపోజిట్ వెహికల్స్ వస్తే ఈ చేసెస్ బెండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవ్వాలి, అప్పుడు ఇది బ్యాక్కి వెళ్తుంది ఫ్రంట్ బంపర్. కానీ ఇక్కడ అట్లా జరగలేదు, ఇదే ఇంటాక్ట్, ఇది ఇంటాక్ట్. బట్ హియర్ ఇది ఈ విధంగా వీ షేప్కి వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఏ రౌండ్ షేప్ ఆర్ ఎనీ ట్రీ ఆర్ స్టోన్ ఆర్ ఎనీ ఐరన్ అంటే గట్టిగా ఆబ్జెక్ట్ ఉన్నది మాత్రమే ఈ విధంగా దీన్ని కొట్టేదానికి స్కోప్ ఉంది. ఇది గట్టిగా హార్డ్గా ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఐరన్ గురించి దాని యొక్క థిక్నెస్ దాన్ని బేస్ చేసుకునే దాని యొక్క స్ట్రెంగ్త్ని చూస్తే చాలా ఫెర్రస్ ఐరన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎక్కువ ఇంపార్టెన్స్ దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బట్ వైరాస్ మనం బోన్స్ తీసుకున్నామంటే ఈ యొక్క అనిమల్ యొక్క బోను థిక్నెస్ ఆల్మోస్ట్ ఆల్ ఇది మీరు చూడొచ్చు. ఇది స్కెలిటన్. ఈ స్కెలిటన్లో ఇది పాస్పరస్ మేడ్ విత్ పాస్పరస్ బోన్స్ అన్నీ కూడా పాస్పరస్తో అది తయారై ఉంటాయి ఈ బోన్స్. ఈ బోన్స్ ఈ యొక్క థిక్నెస్కి అది బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఆర్ ఐరన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ అని క్వశ్చన్ వస్తుంది. సో ఐరన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ, ఈ యొక్క బోన్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఈవెన్ మనం కింద పడినా కానీ లేదా ఇంకొకటి ఏదైనా కానీ ఆటోమేటిక్గా అది ఇరిగిపోవటం ఏదో జరుగుతుంది. వేరాస్ ఇక్కడ హార్డ్ ఉన్నటువంటి ఒక మనకు బంపర్ ఈ యొక్క దీన్ని కొట్టి వీ షేప్ వచ్చే అవకాశం ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. వెదర్ ఇట్ ఈస్ అగ్రీడ్ ఆర్ నాట్ జస్ట్ యూ కెన్ సే. సో అందువల్ల ఏమిటంటే ఈ యొక్క 13 అందులో కూడా ఏదైనా ఇరిగితే అనిమల్లో ఇక బోన్ ఇరిగితే అక్కడే పడిపోవాలి అనిమల్. అక్కడ స్పాట్ అందులో హైట్ ఆఫ్ ది ఎంతవరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఇది 39 సెంటీమీటర్ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఈ యొక్క ఇటియోస్ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ బంపర్ టు గ్రౌండ్ టు బంపర్ ఇనిషియల్గా అయితే 39 సెంటీమీటర్స్. ఈ 39 సెంటీమీటర్స్ లెగ్ వరకే స్కోప్ వస్తుంది, నాట్ బాడీ, అనిమల్ బాడీకి రాదు. సో ఈ బాడీకి కనెక్ట్ తీసుకున్నప్పుడు ఈ లెగ్స్కే టచ్ కావాలి. లెగ్స్ కూడా టచ్ అయ్యేట ఫ్రంట్ పోర్షన్కి రావాలి. ఫ్రంట్ పోర్షన్ అంటే ముందుకు 2 కాళ్ళు పోతుంది.
ఇంకా మూమెంట్ ఎక్కడ వస్తుంది? దట్ ఈస్ ది క్వశ్చన్ మార్క్. సో దట్ ఈ 39 సెంటీమీటర్ తింటే ఇక్కడి నుంచి ఇక్కడికి 50 సెంటీమీటర్స్ ఉంది. ఏది మొత్తం బంపర్ హైట్ ఈ 50 సెంటీమీటర్స్ ఉంది. ఈ 50 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు బాడీ టచ్ కావాలి. ఎక్కడికి? అబ్డామన్ వరకు స్కోప్ ఉంటుంది. అబ్డామన్ అంటే ఇదంతా కూడా సాఫ్ట్ మజిల్స్, అంటే రిబ్స్, ఆల్మోస్ట్ ఎముకలు అంటాము. ఈ రిబ్స్ అన్నీ కూడా ఇది ఉంది. ఇట్ ఈస్ మైన్యూట్ స్మాల్ థింగ్ అనమాట. సో ఈ రిబ్స్ ఇది కనెక్ట్ అయినప్పుడు ఈ హార్డ్నెస్కి అది ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఏదో అంత ఇంత ఉన్నదంటే జస్ట్ ఈ యొక్క లెగ్స్లోనే కొంచెం ఇది ఉంటుంది. రిబ్స్ యొక్క డెన్సిటీ తక్కువ. సో అనిమల్కి ఇక్కడ ఫ్రంట్ షేప్ కొట్టేదానికి స్కోప్ లేదు. ఇది క్లియర్ యాజ్ పర్ సైంటిఫిక్లీ. ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ సైంటిఫిక్లీ. సో అనిమల్ అనేది 3 స్టేజెస్ ఉంటుంది. అంటే చిన్న పిల్ల కబ్ అనేది ఉంటుంది, సబ్ అడల్ట్ ఒక మాదిరిగా ఉంటుంది, అడల్ట్ అంటే పెద్ద ఇది ఉంటుంది. ఈ పెద్దది, ఈ మీడియము, ఇంకా స్మాల్ కబ్స్ ఈ సిస్టంలోకి వచ్చామంటే ఇది అడల్ట్ పెద్దదిగానే ఉండాలి. ఏదే బంపర్ని టచ్ చేయాలన్నప్పుడు అంటే ఇదైతే ఈ బంపర్ అనేది స్మాల్ అనిమల్కే చెల్లుబాటు అవుతుంది. ఈ బంపర్ ఎందుకంటే 39 సెంటీమీటర్స్ ఈ లెవెల్ కండి మోకాళ్ళకే ఇది ఉంటుంది. ఆ కొట్టప్పుడు ఆ వీ షేప్ వస్తుందా? బాడీ కూడా కాదు, అదే జస్ట్ ఇట్ ఈజ్ ఏ స్మాల్. ఇది మీరు చూడండి, ఈ బోన్స్కి స్కోప్ ఉందా? సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో ఏంది అనేసి కొద్దిగా ఈ రస్ట్ పట్టిందండి. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, రస్ట్ పాయింట్ అంటే ఇది ఓల్డ్, అంటే చిలుము పట్టినటువంటి, తుప్పు పట్టినటువంటి, ఆల్రెడీ మరకలు బాగా ఆల్రెడీ ఇది ఉంది. ఆ మరకలు అన్ని బేస్ చేసుకుంటే ఇట్ ఈస్ ఓల్డ్ వన్. ఆ నొక్కులన్నీ కూడా ఓల్డ్ వన్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ బంపర్కి ఈ యొక్క లెంగ్త్కి సెట్ చేసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ మనం చూసినటువంటి ఫోటోలో బంపర్లో కావాల్సి అంత డ్యామేజ్ అయిన దానిది అనిమల్ కాదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఇది ఆ యొక్క ఏదో బంపర్కి డ్యామేజ్ ఉంది. ఎస్. సెకండ్ వన్ ఈజ్ బ్యానెట్. సెకండ్ ఈజ్ బ్యానెట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్. లైట్ అండి, జస్ట్ నేను టచ్ చేసి చూసినా కూడా అది నొక్కుపోతుంది. మీరు కూడా టచ్ చేయొచ్చు. ఆ ఫ్యాబ్రిక్ జస్ట్ అట్లా నొక్కు మన మామూలు కొంచెం ప్రెస్ చేసినా ఇది అవుతుంది. దెర్ ఈజ్ అండి దానిపైన ఆటోమేటిక్గా ఏముంది, ఓల్డ్ పెయింట్ ఉంది. అంటే ఇప్పుడు కూడా మనం జస్ట్ వేస్తే అలా ఇట్ ఈస్ నాట్ న్యూ వెహికల్, కంపెనీ చేసినటువంటి పెయింటింగ్ కాదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ రీపెయింటెడ్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ అటంటే కూడా వచ్చేస్తుంది. మీరు ఏదైతే బ్లాక్ అది చూసినప్పుడు ఒకసారి గట్టిగా మనం చేత్తో అట్లా కొట్టినా కానీ అది అన్నీ వచ్చేస్తున్నాయి. దీని బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ ఆల్సో సేమ్, జస్ట్ మనం అట్లా ట్రీట్ చేస్తే కూడా వచ్చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. అండ్ రైట్ వీల్ సైడ్లో ఏదైతే ఫైబర్ కనెక్టివ్ ఇది ఉందో అది ఫైబర్ మెటీరియల్ కాబట్టి ఎనీ అనిమల్ జస్ట్ మనకు వచ్చి టచ్ చేసినప్పుడు దానికి అది లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ది మెయిన్ డ్యామేజ్. అంటే పులి వచ్చి కొట్టితే ఈ కారు నుజ్జునుజ్జున అయిందనేది అవాస్తవం. దాని మీద ఆ డ్రైవర్ని ఇన్వెస్టిగేషన్లో మన లేట్ నైట్ మనం లాస్ట్లో కొద్దిగా అన్ని స్టడీ వాడు కూడా భయపడి ఉంటాడు కాబట్టి కొద్దిగా లేట్ నైట్గా మనం స్టడీ చేసిన తర్వాత అతన్ని ఇంకా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ పాయింట్ అతన్ని సహకరించమని అడిగితే, సరే ఈ వెహికల్ ఎప్పుడు పర్చేజ్ చేశారు, ఎవరి దగ్గర పర్చేజ్ చేశారంటే 6 months బ్యాక్ ఈ వెహికల్ పర్చేజ్ చేశారు. అప్పుడేమంటే ఈ బ్యానెట్ అనేది ఈ బంపర్ అనేది అప్పుడు కనపడలేదు. వాళ్ళు 4.5 lakhsకి అతను పర్చేజ్ చేశాడు శ్రీనివాసులని. 4.5 lakhsకి పర్చేజ్ చేసినప్పుడు ఏమే బాబు అప్పుడు ఎట్లా ఉండింది ఇవన్నీ అడిగితే, సార్ ఇది కవర్ కాలేదు మేము చూడలేదు అన్నాడు. ఇది కవర్ కాలేదు మేము చూడలేదు, సో ఇన్సిడెంట్ ఇది సార్ అట్ అన్నారు. ఓకే, సో అప్పుడు ఏమైంది మనకు క్లారిటీ వచ్చింది. సో దీస్ ఆర్ ది కాబట్టి అనిమల్ వల్ల వెహికల్ ఇంత డ్యామేజ్ అయినట్టు కాదు. ఇది బంపరు
డ్యామేజ్ ఈ వీ షేప్ వచ్చి ఈ టైప్లో వచ్చి చేయటం అనేది అవాస్తవం. దీంట్లో ఎలాంటి సత్యం లేదు. రిగార్డింగ్ అదర్ వెహికల్ పైనటువంటి ఫైబర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని అయితే మనం ఏ టచ్ చేసినా కానీ అది కనెక్టివిటీ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్కి ఏదో ఎవరో చిన్నపిల్లలు టచ్ చేసినా కూడా కొంచెం నొక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చూస్తే దానిపైన నొక్కులు ఉన్నాయి. ఓకే, మట్టి అంటే మనకు ఇది మట్టి మరకలు జస్ట్ ఇది ఉన్నవన్నీ కనబడ్డాయి. దాంట్లో మట్టి మరకల్లో సైంటిఫిక్గా ఇంకా ఏముందని చూస్తే స్మాల్ హెయిర్ అంటే స్మాల్ అట్ 0.5 సెంటీమీటర్స్ లైక్ దట్ ఇస్ లైట్గా వీఆర్ కలెక్టెడ్. తర్వాత పగ్మార్స్ సరౌండింగ్స్లో చూసినప్పుడు పగ్మార్స్ వీ హ్యావ్ జస్ట్ చూసాం. జస్ట్ అంటే పగ్మార్స్ అనేది అది పుల్ల, చిరుత పుల్ల, పెద్ద పుల్ల, జస్ట్ వాట్ ఎవర్ మేబీ దాని మీద మేము పగ్మార్స్ చేసాము. అవన్నీ కూడా అనిమల్స్ రోడ్ సైడ్కి అవతలు ఉండేటివి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ అనిమల్ ప్రోన్ ఏరియా, ఎక్కువగా అది తిరిగేది అది యాక్చువల్గా. సో అనిమల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో ఈ అనిమల్స్ అన్నీ తిరుగుతున్న ప్రదేశాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎప్పుడైతే ఆ పగ్మార్స్ ప్లస్ ఈ రెండు ఏంటంటే వాటి ఏంటి సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, వాళ్ళకి జస్ట్ ఫర్ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి దాన్ని ఏ అనిమల్ అనేది మనం డిక్లేర్ చేసేదానికి క్లారిటీ తీసుకున్నాం. పగ్మార్స్ ఉన్నాయి. ఈ పగ్మార్స్ అనేది మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఆ పగ్మార్స్ దీనికి సంబంధించింది ఈ హెయిర్ ఒకవేళ వస్తే ఇదే టచ్ చేసిందా అనేది క్వశ్చన్లో చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బట్ అనిమల్ అనేది వాళ్ళ యాక్సిడెంట్ అనేది ఈ నుజ్జు అయింది రాంగ్. అనిమల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రికాషన్స్ ఈ సిస్టంలో మనం తీసుకున్నప్పుడు అక్కడ ఎలాంటి రక్తం ఇంత జరిగినప్పుడు కూడా ఎలాంటి రక్తం మరపులు ఒకటి కూడా లేవు. ఉండాలి. ఇంత డ్యామేజ్ అయినప్పుడు ఒక మామూలుగా ఒక ఫోర్స్ ఆపోజిట్ ఫోర్స్లో వచ్చినప్పుడు కొట్టుకున్నప్పుడే ఏదైనా మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఒక అనిమల్ జస్ట్ ఫోర్స్గా వచ్చి అది ఎదురుగా వచ్చినట్టే అనిమల్ ఎప్పుడు ఎదురుగా రాలేదు. ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా క్రాస్ అయ్యేటట్టు స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. దీని యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అనిమల్ ఇటు వచ్చి క్రాస్ దాని ముందుకు వచ్చినప్పుడు అనిమల్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది, వెహికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అతను భయపడే ఉండొచ్చు, ఇంకొక విధంగా ఉండొచ్చినా కూడా అతను బ్రేక్లో అప్లై చేశారు. బ్రేక్ అప్లై చేసినా కూడా అక్కడ ఇన్సిడెంట్. బట్ ఇది రూల్డ్ అవుట్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనం చూసినటువంటి సిస్టమ్ మీకు క్లారిటీ ఇచ్చాం. రిగార్డింగ్ ఇంకా ఫారెస్ట్లో మనం ఏం చేస్తాం, నాకు నా అనిమల్ ఇంపార్టెంట్, అదేవిధంగా పబ్లిక్ ఇంపార్టెంట్. బోత్ పబ్లిక్కే ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ఇంజరీస్ కానీ వాళ్ళు ఎవరికి కానీ దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ ఇంజరీస్ లేవు. ఇట్ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్. వాట్ ఎవర్ మేబీ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండటం మంచి ఒక అభినందన విషయం. భగవంతుని ప్రార్థిస్తాం బాగా వాళ్ళకి ఏం జరగలేదు. రెండో ఇష్యూ అనిమల్ పాయింట్. మనిషి యొక్క మనం బ్రతుకుతున్నాము ఈరోజు అంటే మనుషులు బ్రతికితే బ్రతకలేము. మన చుట్టూ 5 ఉండాలి. ఆ 5 ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతి లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఎవరు లేవు. ఈ ప్రకృతి, ఈ శరీరమే ప్రకృతితో తయారు చేయబడింది. దీన్ని సంరక్షించుకుంటే ఈ పంచభూతాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ప్రతి పార్ట్, ప్రతి జీవరాశిలో, నీలో నాలో అన్ని జీవరాశుల్లో కూడా ప్రకృతితోనే అది తయారైన వస్తువు. లైఫ్ అనేది డిఫరెంట్. లైఫ్ అనేది ఆత్మ అనేది డిఫరెంట్. బట్ బాడీ అనేది ఈ పంచభూతాలతోనే తయారైన. ఈ పంచభూతాలు అనేటి ఇన్బ్యాలెన్స్. ఏదైతే ఇన్బ్యాలెన్స్ అంటే అసమతుల్యత. మామూలుగా ఉండేది ఎప్పుడైతే ఉండిందో అసమతుల్యత ఎప్పుడు వచ్చిందో అప్పుడు దాని యొక్క పరిణామం మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశాము అంటే అనిమల్ కాపాడేదానికి మేము ఏం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఒకవేళ ఎనీ అనిమల్ ఇది ఉన్నప్పుడు దాని ప్రికాషన్ ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా అన్నప్పుడు నైట్ అప్ టు మార్నింగ్ 5:30 వరకు జస్ట్ ఐఎమ్ పర్సనలీ ఇన్స్పెక్టెడ్ అండ్ అక్కడే ఉండి బేస్ క్యాంప్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఆల్ స్టాఫ్స్ అందరూ కూడా ఫారెస్ట్ కవర్ చేసుకుంటూ అక్కడే ఉన్నాం. ఎందుకంటే అనిమల్కి ఏదైనా ఇంజురీ అయితే
రాత్రిలో ఆ యొక్క నొప్పికి అది అరిచే అవకాశం ఉంది. ఇది రాత్రి సంచార జీవులు. పగలు టైగర్ ఎప్పుడు మూమెంట్ ఉండదు, రెస్ట్ తీసుకుంటుంది. నైట్ హంటింగ్ దాని యొక్క నేచర్ యొక్క ఇది నైట్ ఎక్కువ తిరుగుతుంది. సో ఎప్పుడైతే నైట్ తిరుగుతున్నప్పుడు అదేనా బాధ దానికి ఉంటే రియలీ దానికి ఎక్కువ డ్యామేజ్ అంటే అది అరిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మీరు జూలో చూడొచ్చు, కొంచెం ఏదైనా దానికి ఫుడ్ లేకపోయినా కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అనిమల్ మనిషి కానీ దాన్ని అరిచేసుకోవాలి. మనిషి యొక్క వాసనలో ఏదైనా కూడా కొంచెం అరుస్తుంది, ఆ పక్క రావద్దు అనేసి. అది దాని యొక్క నేచర్. అప్పుడు రాత్రి ఎలాంటి సౌండ్ రాలేదు, దాన్ని రికార్డ్ చేద్దాం అనుకున్నాం. సో నియర్ బై అక్కడ 500 మీటర్స్ డిస్టెన్స్లో అది ఒక కనీసం 1/2 కిలోమీటర్ వరకు ఆ సౌండ్ వినపడుతుంది. ఒక్కసారి గర్జిస్తే 1/2 కిలోమీటర్. మన చిన్న మరి రాత్రిలో మీరు ఎప్పుడైనా పొలాల దగ్గర కానీ అడవుల్లో ఏడైనా పెంచే ఆ సౌండ్ పక్షులు కానీ జంతువులు కానీ అరుస్తుంటాయి. మరి ఎంతమంది చూశారో తెలియదు కానీ విన్నారు కానీ థ్యాంక్ యూ. సో ఇంత చూసినప్పుడు మనకు దాని సౌండ్ కాబట్టి అనిమల్ ఎలాంటి సౌండ్స్ లేదు. సో మార్నింగ్ ఎప్పుడారంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాటర్ బాడీస్, ఎందుకంటే దానికి ఏదైనా ఇదైనప్పుడు వాటర్ బాడీస్ నియర్ బై మూడు చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువుల కాడకు కూడా అన్నీ వెళ్ళేసి అక్కడ చూసి అక్కడ ఎలాంటిది కూడా ఏం సైన్స్ లేవు. సో ఆ రక్తపు మరకలు అనేటివి కూడా ఎక్కడ కానీ ట్రేస్ అవుట్ కాలేదు. సో రక్తపు మరకలు లేవు అక్కడ. మామూలుగా అన్ని జంతువుల యొక్క పులులు కానీ చిరుతపులు కానీ పెద్ద పులులు కానీ అడుగులు ఉంటాయి. అవి సహజంగా మాకు కనపడ్డాయి. ఆ పగ్ మార్క్స్ తీసుకున్నాం. సో వాటికి మేము సంరక్షణ ఇప్పుడు మా బాధ్యత కంటిన్యూటీగా 1 వీక్ ఇంకా దాని మీద నిఘా పెట్టి ఏమన్నా అనిమల్ ట్రాక్ ఎక్కడ ఉందని చూసేదానికి డ్రోన్ సిస్టమ్ వాడుతున్నాం. ఎస్ సార్, నవ్ ఇట్ ఈస్ ఆల్రెడీ యూటిలైజింగ్. డ్రోన్లో అన్నీ కూడా ఎక్కడెక్కడ మూమెంట్ అనేది ఇప్పుడు టెక్నికల్ వీఆర్ యూజింగ్. సైంటిఫిక్లీ ఏదో ఉంటే మనం డ్రోన్ సిస్టమ్లో మనం పోలేని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఇది ఉందో డ్రోన్ యూటిలైజ్ చేస్తాం. రిజల్ట్స్ మీరు చూడవచ్చు ఇప్పుడు. సో డ్రోన్ యూటిలైజ్ చేసి వాడుతున్నాం. కెమెరా ట్రాప్స్ ఒక 100 దాకా మా సిసిఎఫ్ గారు ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి పక్క డివిజన్లు అన్నిటి కూడా కెమెరా ట్రాప్స్ మార్కాపురం, గిద్దలూరు, ఎఫ్డిబిటి శ్రీశైలం సార్ నుంచి వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. మనం గ్రిడ్ మెథడ్లో ఆ ఏరియా అంతా కూడా కెమెరా ట్రాప్స్ పెట్టి మనము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ప్రజలు ఎవరు కానీ అడవిలోకి పోవద్దని చెప్పాము. ఎస్పెషల్లీ నియర్ బై గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేకలలో గొర్రెలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అడవిలోకి పోవద్దని హెచ్చరిక చేస్తున్నాం.